గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజియన్స్. సో ఈరోజు మనం ఒక గ్రేట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, చాలా మంది నోటీస్లో ఉండే ఉంటాయి నేను మాట్లాడేవి. సో కొత్తగా వచ్చే వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఆల్రెడీ తెలిసిన వాళ్ళని ఇంకా కొంచెం కొత్త బెటర్ పాయింట్స్ ఏమన్నా ఉంటే అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లీడర్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి జూమ్ వినడానికి, ఈరోజు సెషన్లో నేర్చుకోవడానికి ఎంతమంది రెడీగా ఉన్నారో ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కసారి ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. హార్ట్ ఏంటది? గుండె. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ మనిషి శరీరంలో. అంటే వేరే దానికి దీనికి అంటే వేరే ఏ పార్ట్ అయినప్పటికీ కూడా కొంచెం కొంచెం మైల్డ్గా లక్షణాలు చూపిస్తుంటుంది. బట్ మనిషి శరీరంలో గుండె అనేది అంటే దాన్ని మనం ఇన్స్టెంట్గా ఎమ్మటే రీప్లేస్ చేయలేం. వేరే ఇప్పుడు మోకాళ్ళకి ఏమన్నా అయ్యిందనుకోండి, లేదు అంటే కీళ్ళ అంటే వేరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే తగ్గించుకునే అవకాశం ఉంటుంది. బట్ గుండె ఫెయిల్ అయితే చాలా కష్టం ఉంటుంది, చాలా మంది ప్రాణాలు కోల్పోతుంది. సో అలాంటి ఇంపార్టెంట్ ఆర్గాన్ గురించి, సో మేజర్గా గుండెకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, సో దేనివల్ల వస్తున్నాయి ఆ ప్రాబ్లమ్స్, వెస్టీజ్లో దానికి వాటి ఆ ప్రాబ్లమ్స్కి వచ్చే సొల్యూషన్ ఏంటి, ఏ ప్రోడక్ట్ వాడి తగ్గించుకోవచ్చు ఆ ప్రాబ్లమ్స్ని అనేది మనం కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ లీడర్స్. సో హార్ట్, గుండె. గుండె అనేది శరీరంలో అతి ముఖ్యమైన అవయవం, చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్. ఏం చేస్తుంది అంటే గుండె ఒక మనిషి పుట్టుక దగ్గర నుంచి చచ్చిపోయేంత వరకు మన శరీరంలో మనం నిద్రపోయినా కానీ అది నిద్రపోకుండా పనిచేసే ఒకే ఒక్క ఆర్గాన్ గుండె. అది రెస్ట్లెస్. ఒక మనిషి జననం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరణించే వరకు నాకు తెలిసి అదొక్కటే ఆర్గాన్ అనుకుంటా లైఫ్ లాంగ్ పనిచేసేది. ఓకేనా? ఏం చేస్తుంది గుండె అంటే, గుండె లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, చెస్ట్ ప్రాంతంలో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది గుండె. సో శరీరానికి కావాల్సిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. ప్రతి పైనుంచి కింది దాకా ప్రతి ఆర్గాన్ ఉంటుంది కదా, ప్రతి శరీర భాగానికి కూడా రక్తాన్ని సరఫరా చేస్తారు. సో లంగ్స్ లో నుంచి ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని తీసుకోవడం, తర్వాత ప్రతి శరీర భాగానికి ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని సరఫరా చేయడం అనేది గుండె ప్రధానమైనటువంటి బాధ్యత, పని. ఓకేనా? ఊపిరితిత్తులు ఉంటాయి కదా, అక్కడనే ఊపిరితిత్తులలో ఆ రక్తం ఉంటుంది. సో దాంతో పాటు మనం తీసుకునే గాల్లో తీసుకున్న ఆక్సిజన్ ఉంటుంది. ఈ రెండు కూడా కలిసే ప్లేస్ ఏంటి అంటే లంగ్స్, ఊపిరితిత్తులు. ఆ ఊపిరితిత్తులలో నుంచి మంచి రక్తం మీన్స్ ఆక్సిజన్ తో కూడిన రక్తాన్ని తీసుకొని ఆ తీసుకున్న ఆ రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేయడం అనేది గుండె చేసే ప్రధానమైనటువంటి పని. ఇంకొకటి ఏం చేస్తుంది గుండె అంటే, మళ్ళీ ఆర్గాన్స్కి వెళ్ళిపోద్ది కదా రక్తం. ఆ రక్తం అక్కడ రక్తంలో ఉండే పోషకాలన్నిటినీ కూడా అవి ఆ శరీర భాగాలు ఉపయోగించుకున్న తర్వాత కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. చెడు రక్తం అంటాం మనం. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉన్న రక్తం ఏమో చెడు రక్తం, ఆక్సిజన్ ఉన్న రక్తం ఏమో మంచి రక్తం. సో ఇట్లా చెడు రక్తం ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ తో కూడుకున్న రక్తాన్ని తిరిగి మళ్ళీ తీసుకుంటది గుండె. అది కూడా గుండె చేసేటువంటి పని. మంచి రక్తాన్ని పంపు చేయడం, చెడు రక్తాన్ని తీసుకోవడం, దాన్ని మళ్ళీ ఫిల్టర్ గా మార్చడం, మళ్ళీ శరీర భాగాలకు అందించడం. ఇది ప్రధానమైనటువంటి గుండె చేసేటువంటి పని. ఓకేనా? సో శరీర భాగాలు ఉపయోగించిన తర్వాత, సో చెప్పాను నేను ఆల్రెడీ. సో ఇది జరగడానికి ఏం జరుగుతుంది అంటే, మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటాం కదా, ఆ తీసుకునే క్రమంలో ఆక్సిజన్ అనేది లోపలికి పోతుంది లంగ్స్ లో. నేను చెప్పాను ఆల్రెడీ.
సో రక్త ప్రసరణ జరగడానికి ఒక 4 గదులు ఉంటాయి గుండెలు. 4 గదులు ఉంటాయి. ఆ 4 గదులు సరైన క్రమంలో దగ్గరికి రావడం, ఇట్లా దూరం రావడం, దగ్గరికి రావడం, దూరంగా జరగడం. అంటే దగ్గరికి వచ్చే క్రమాన్ని సంకోచం అంటారు. సంకోచం జరిగినప్పుడు ఏం జరుగుతుంది? ఆ గుండె లోపల ఉన్న రక్తం మొత్తం కూడా బయటికి ఒక ప్రవాహం లాగా వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం బోర్ నుంచి వాటర్ పైప్ లైన్ నుంచి వెళ్తాయి కదా నీళ్ళు, అట్లా వెళ్తాయి అనమాట. అట్లనే విశ్రాంతి తీసుకున్నప్పుడు, రిలాక్సేషన్ తీసుకున్నప్పుడు ఆ శరీర భాగాల నుంచి వచ్చే రక్తం మళ్ళీ గుండెకి వెళ్ళిపోతుంది. ఇట్లా క్రమ పద్ధతిలో జరగడం వల్ల గుండె అనేది పనిచేస్తుంటుంది అన్నమాట. ఇంకొకటి ఏం చేస్తుంది గుండె అంటే, శరీరంలో ఒక మనిషి ఆ శరీరంలో ఉండే హార్మోన్స్, అట్లానే బ్లడ్ లో ఉండే పోషకాలు, వ్యర్థ పదార్థాలు, వీటిని కూడా సరఫరా చేస్తుంది గుండె. శరీర భాగాలకు కావాల్సినటువంటి హార్మోన్స్, అట్లా అదే విధంగా పోషకాలు, మనం తిన్న ఆహారంలో ఉండే బలం ఏదైతే ఉందో ఆ బలం మొత్తం కూడా ఆ రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిణీ చేస్తుంది అనమాట. ఇది మేజర్ గా గుండె ఏమేం పనులు చేస్తుంది అనేది సో చాలా మందికి తెలిసే ఉంటది. బట్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఏం చేస్తుంది దీనికి? మరి ఇంత ఈ పని చేస్తుంది కదా హార్ట్, ఇలాంటి దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గుండెకి. సో మేజర్ గా గుండెకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, గుండె సరైన రీతిలో పనిచేయకుండా ఉండే పరిస్థితిని హృదయ రోగాలు లేదా హార్ట్ డిసీజ్ అంటారు. గుండెకి సంబంధించిన రోగాలు అనేటివి అంటారు. ఏంటి ఇవి? ఇవి గుండె నిర్మాణానికి సంబంధించిన కొన్ని అయితే రక్తనాళాలు, గుండె నుంచి రక్తం సరఫరా అయ్యే పైపు లాంటి మార్గాల్ని రక్తనాళాలు అంటారు. సో ఆ రక్తనాళాల్లో ప్రాబ్లమ్స్, నెక్స్ట్ గుండెలో బాగా మంట ఉండడం, ఎప్పుడు కూడా లాగినట్టు, ఇట్లాంటి వాటితోని సమస్యలు అనేటివి వస్తాయి. సో ఆ సమస్యలు ఏంటివి అంటే, మేజర్ గా ఎక్కువ మందిలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాబ్లం కరోనరీ ఆర్టరీ డిసీజ్. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో కొవ్వు, ఫ్యాట్ లేదంటే కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకి ఆటంకం కలిగి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. దీన్ని కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు, సిఏడి. కొంచెం మెడికల్ టర్మినాలజీ ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే హార్ట్ అటాక్. చాలా మంది ఈ రోజుల్లో మనం చూడొచ్చు, హార్ట్ అటాక్స్ వచ్చి నిద్రలో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ హార్ట్ అటాక్ అనేది ఒకప్పుడు చాలా పెద్ద ఏజ్ వాళ్ళలో గమనించే వాళ్ళం. ఇప్పుడు మారిన జీవన శైలి వల్ల, మనం తీసుకుంటున్న కల్తీ ఫుడ్ వల్ల, లేదు అంటే చాలా మంది మనం ఎక్సర్సైజ్ చేస్తలేము, దానివల్ల హార్ట్ అటాక్ అనేది వస్తుంది. సో గుండెకు రక్త ప్రసరణ మొత్తం కంప్లీట్ గా నిలిచిపోయినప్పుడు వచ్చే సిచ్యువేషన్ ఇది. సో మొత్తం గుండెకి సంబంధించిన కండరాలు మొత్తం నశించిపోతాయి. మేజర్ గా గుండె అంటేనే ఒక మేజర్ కండరం, పెద్ద కండరం మనిషి శరీరంలో. సో ఇది అత్యవసరంగా ట్రీట్మెంట్ అందించాల్సిన దశ. సో హార్ట్ అటాక్ అనేది కూడా చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్, వేరే వేరే కారణాల చేత హార్ట్ ఫెయిల్యూర్ కావడం జరుగుతుంది. అంటే రక్తాన్ని సమర్థవంతంగా పంపించకపోతే ఇలాంటి కండిషన్ ని ఫేస్ చేయొచ్చు మనం. సో శరీర భాగాల్లో నీరు చేరడం వల్ల, లేదు అంటే అలసట వల్ల, నెక్స్ట్ కొంతమందిలో ఊపిరితిత్తుల్లో బాగా వాటర్ ఫామ్ కావడం కూడా ఒక గుండె యొక్క వైఫల్యానికి దారి తీస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హార్ట్ బీట్స్ అనీవెన్ గా ఉండడం. అంటే మామూలుగా అయితే సాధారణంగా గుండె, ఒక ఆరోగ్యవంతుని గుండె, యుక్త వయసులో ఉండేటువంటి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. అది నార్మల్ హార్ట్ బీట్. కొంచెం హెచ్చు తగ్గులు మామూలుగా ఒక 5-10 అట్లా ఉండొచ్చు, అది నార్మల్, అబ్నార్మల్ కాదు. అట్లా కాకుండా ఏమైతుందంటే
గుండె ఎక్కువ సార్లు కొట్టుకోవడం, టాచికార్డియా అంటారు దీన్ని. గుండె ఎక్కువ సార్లు కొట్టుకోవడం వల్ల మొత్తం పరిస్థితి మొత్తం అబ్నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా గుండె యొక్క ఫెయిల్యూర్ కు సంకేతం అన్నట్టు ఎక్కువ సార్లు కొట్టుకోవడం. ఓకేనా. నెక్స్ట్ నెమ్మదిగా కొట్టుకోవడం. నెమ్మదిగా కొట్టుకోవడాన్ని బ్రాడికార్డియా అంటారు మెడికల్ టర్మినాలజీలో. ఇది కూడా డేంజరే. ఎక్కువ కొట్టుకోవడం డేంజరే, తక్కువ కొట్టుకోవడం కూడా డేంజరే. సో నెక్స్ట్ గందరగోళంగా కొట్టుకోవడం కూడా డేంజర్. అంటే ఒక నిమిషానికి ఏమో ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది, ఇంకో నెక్స్ట్ మినిట్ తక్కువ సార్లు కొట్టుకుంటుంది. దీన్ని ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటారు. అందుకే ఫస్ట్ మనం ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళినప్పుడు నార్మల్ గా ఎక్కువ మంది చూసేది ఏంటంటే ఫస్ట్ టెంపరేచర్ చూస్తారు బాడీది. నెక్స్ట్ మన హార్ట్ బీట్ ఎట్లా ఉంది, హార్ట్ కరెక్ట్ గా ప్రాపర్ గా ఫంక్షన్ అవుతుందా లేదా అనేది చూస్తారు. సో ఈ హార్ట్ బీట్ ని బట్టి మన ఆరోగ్యాన్ని నిర్ధారించే అవకాశం ఉంటది కాబట్టి, సో హార్ట్ ఎట్లా కొట్టుకుంటే అనేది కూడా పాయింటే. నార్మల్ గా కొట్టుకుంటే మనం ఆరోగ్యవంతులు, తక్కువ కొట్టుకున్నా ఎక్కువ కొట్టుకున్నా ప్రాబ్లమే. సో ఈ ప్రాబ్లం కూడా గుండెకి మనకి ఎక్కువ శాతం మనం గమనించవచ్చు. నెక్స్ట్ హార్ట్ లో వాల్వులు ఉంటాయి. ఆ వాల్వుల సమస్యలు కూడా ఇప్పుడు గుండెకు సంబంధించిన డిసీజ్ అని చెప్పొచ్చు. గుండెలో వాల్వులు కరెక్ట్ రీతిలో తెరుచుకోకపోయినా ప్రాబ్లమే, మూసుకోకపోయినా ప్రాబ్లమే. ఈ ప్రాబ్లం కూడా గుండెకి సంబంధించి చూడొచ్చు మనం. లేదంటే కొంతమందిలో జన్మత బై బర్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మేజర్ ఎక్కువ శాతంగా గమనించే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఛాతీలో నొప్పి కావచ్చు, లేదంటే బ్రీతింగ్, ఇది శ్వాస తీసుకోవడం అబ్నార్మల్ గా కావచ్చు. యావరేజ్ గా ఒక మనిషి నిమిషానికి 18 సార్లు శ్వాస తీసుకుంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు శ్వాస తీసుకుంటారు అనమాట. శ్వాస ఎక్కువ సార్లు తీసుకుంటున్నాము అంటే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లం ఉందేమో అని అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ త్వరగా అలసిపోవడం, ఏ పని కూడా చేత కాకపోవడం, అది కూడా హార్ట్ ప్రాబ్లం కి సిగ్నల్ కావచ్చు మనకి. నెక్స్ట్ కాళ్ళ చేతులు బాగా వణకడం, తిమ్మిర్లు రావడం, నెక్స్ట్ బాగా ఒకటే సైడ్ చేతి లాగినట్టు లాగడం. సో ఇలాంటివన్నీ కొంతమందిలో ఏ రీజన్స్ లేకుండా నోటి దుర్వాసన అనేది, ఎన్నిసార్లు బ్రష్ చేసుకున్నా కానీ నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ అనేది, ఆ నోట్లో ఉండే బ్యాడ్ స్మెల్ కూడా ఖచ్చితంగా గుండె ఫెయిల్యూర్ ఏమో అని అర్థం చేసుకోవాలి. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి బయట. సో వీటికి మరి వెస్టీజ్ లో పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా? సో ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా కలిపి వాడుకునేటువంటి కోర్స్ ఉంది వెస్టీజ్ లో హార్ట్ కి సంబంధించి. సో దాంట్లో ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు క్రిల్ ఆయిల్ లో. సో ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ వాడచ్చు. మళ్ళీ మీకు అందరికి డౌట్ లేకుండానే చెప్తున్నా నేను క్రిల్ ఆయిల్. సో క్రిల్ ఆయిల్ లో మేజర్ గా దేని మీద పనిచేస్తుంది, ఎక్కువ దేనికి పనిచేస్తుంది అంటే హార్ట్. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా రెండో ఆలోచన లేకుండా వాడుకునే ప్రోడక్ట్, వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో ఏం చేస్తుంది క్రిల్ ఆయిల్ అంటే రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అనేటివి ఉంటాయి. సింపుల్ గా చెప్పాలి అంటే ఆ బ్లడ్ ఉంటది కదా, ఆ బ్లడ్ లో ఫ్యాట్స్ అనేవి చిన్న చిన్న ఉండల్లాగా మారిపోయి ఉంటాయి రక్తనాళాల్లో అక్కడే. సో వీటిని ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఆయిల్ని తగ్గించడానికి క్రిల్ ఆయిల్ చాలా చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది. రక్తనాళాలని శుభ్రంగా ఉంచడానికి పనిచేస్తుంది క్రిల్ ఆయిల్. ఈ ట్రైగ్లిజరైడ్స్ ఎప్పుడైతే తీసేస్తుందో ఏమైతే రక్తనాళాలు క్లియర్ గా ఉంటాయి. ఆ క్లియర్ గా ఉండడం వల్ల ఏమైతుందంటే సో హార్ట్ డిసీజ్ రాకుండా కాపాడుతుంది. ఏంటి క్రిల్ ఆయిల్? క్రిల్ ఆయిల్ అనేది ఏంది? సో క్రిల్ అనేది ఒక సముద్ర జీవి అన్నమాట. చిన్న సైజ్ ఒక చాప అని చెప్పొచ్చు. సో దీని నుంచి తీసే ఆయిల్ ని క్రిల్ ఆయిల్ అంటారు. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉన్నాయి. మామూలుగా మనం బయట ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి అంటే సముద్ర ఆహారాల్లో ముఖ్యంగా
కొన్ని రకాల చేపల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. సో తినొచ్చు, మనం చేపలు తింటున్నాం కదా సార్, మరి మాకు ఫ్యాటీ యాసిడ్స్ వస్తున్నాయంటే అన్ని రకాల చేపల్లో ఉండవు. సో కొన్ని రకాల చేపల్లోనే సమృద్ధిగా ఉంటాయి ఫ్యాటీ యాసిడ్స్. సో సాల్మాన్ రకం చేపలలో ఉంటుంది, లేదు అంటే మా ఇక్కడ ఇంకా కొన్ని రకాల చేపల్లో, ఇప్పుడు పులస అని చెప్తాం మనం, ఇంకా చాలా రకాల చేపలు ఉంటాయి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అంటే, ఇక ఇక్కడ మన దగ్గర ఉండే చేపలను తీసుకోవడం వల్ల హెవీ మెటల్స్ ఎక్కువగా ఉంటాయి వాటర్ లో. ఆ హెవీ మెటల్స్ తీసుకోవడం వల్ల సో ఆ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి శరీరంకి అందాల్సిన స్థాయిలో అందవు. ఇంకొకటి ఏంటంటే ఆ హెవీ మెటల్స్ అన్ని కూడా ఆరోగ్యానికి, ఇంకా గుండె ఆరోగ్యాన్ని డౌన్ చేసి ఉంటాయి. కాబట్టి వేరే బయటకు తీసుకోవడం అంత సేఫ్ సైడ్ కాదు. కాబట్టి అలాంటి వాళ్ళెవ్వరూ కూడా ఇది తీసుకోవచ్చు. క్రిల్ ఆయిల్, క్రిల్ ఆయిల్ లో ఫ్యాటీ యాసిడ్స్ ఈపీఏ, డిహెచ్ఏ అనే అవి ఉంటాయి. దాంతో పాటు ఫాస్ఫోలిపిడ్స్, ఆస్టాకాంతిన్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ అనేది ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏంటంటే ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉంటాయో బాడీ లోపల, రక్తంలో ఎక్స్పెషల్ గా రక్తంలో ఫ్రీ రాడికల్స్ అంటాం. ఈ ఫ్రీ రాడికల్స్ నే ఇంకా రకరకాల పేర్లతో పిలుస్తాం మనం. టాక్సిన్స్ అని పిలుస్తాం, లేదు అంటే మన శరీరానికి చెడు చేసేది ఫ్రీ రాడికల్స్ అనేటివి అర్థం చేసుకోండి. అలాంటి ఫ్రీ రాడికల్స్ ని చాలా చాలా గణనీయంగా తగ్గించేటువంటి స్వభావం క్రిల్ ఆయిల్ కి మాత్రమే ఉంది. సో ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా రెండో ఆలోచన లేకుండా వాడుకునే ప్రోడక్ట్ క్రిల్ ఆయిల్. సో దీంతో పాటు క్రిల్ ఆయిల్ ఇంకేం పనిచేస్తుంది, దేని మీద పనిచేస్తుంది అంటే మెదడు ఆరోగ్యాన్ని కూడా మంచిగా కాపాడుతుంది. చాలా వరకు మనలో చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే మెమరీ లాస్. ఈ క్షణం చెప్పిన విషయం సాయంత్రం వరకు, రేపటి వరకు, ఎల్లుండి వరకు, లేదంటే కొన్ని రోజుల తర్వాత మన మైండ్ మర్చిపోతూ ఉంటుంది. ఆ మర్చిపోవడానికి కారణం ఏంటంటే మైండ్ లో ఉండే న్యూరాన్స్ వాటి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం. ఇప్పుడు మనకు కూడా లేదు కదా కోఆర్డినేషన్, అప్లైన్ డౌన్లైన్ ఇట్లా కోఆర్డినేషన్ కొంతమందికి. సో అట్లాంటి కోఆర్డినేషన్ లేకపోతే ఏంటంటే ఆ మెదడు పనితీరు అనేది మెల్లమెల్లగా గ్రాడ్యువల్ గా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో అట్లా న్యూరాన్స్ మధ్యలో సమన్వయం చేయడానికి క్రిల్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంటుంది. సో మెదడు ఆరోగ్యానికి, మెదడుకు సంబంధించిందే కదా మనకి చాలా వరకు వచ్చే ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫిట్స్ కానీ, ఇప్పుడు మెదడులో కరెక్ట్ గా రక్తం సరఫరా జరగబోతున్నాయి ఫిట్స్ కానీ, లేదంటే ఇంకా రకరకాల ఏమంటారు గుర్తు రావట్లేదు నాకు. సో మెదడు ఆరోగ్యానికి సంబంధించి బ్రెయిన్ ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేయడానికి బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ చాలా మంది మెంటల్ టెన్షన్లు ఫేస్ చేస్తూ ఉన్నారు కదా బయట, ప్రతి దానికి టెన్షన్. అంటే మారిపోయిన జీవన శైలి వల్ల మనం ఆలోచనలను కూడా ఎటు పడితే అటు తిప్పుతున్నాం కాబట్టి, సో ఈ మానసిక ఒత్తిడి ఏదైతే ఉందో, ఒక మనిషి మైండ్ మీద ప్రెషర్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ ని కూడా చాలా ప్రభావవంతంగా తగ్గించే ప్రోడక్ట్ క్రిల్ ఆయిల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ జాయింట్ హెల్త్ కూడా ఉపయోగపడుతుంది క్రిల్ ఆయిల్. సో చాలా మంది మనం మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం సమస్యలతో బాధపడే వాళ్ళకు కూడా మంచిగా ఇవ్వచ్చు. సో దీంట్లో ఉన్నటువంటి గుణం ఏంటంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి వాపును తగ్గించే గుణం ఉంది క్రిల్ ఆయిల్ లో. వాపును తగ్గిస్తుంది కాబట్టి వాపుతో పాటు నొప్పిని కూడా తగ్గించుకోవచ్చు. ఓకేనా? అట్లా జాయింట్ హెల్త్ కూడా వాడచ్చు. నెక్స్ట్ చర్మం ఆరోగ్యానికి సంబంధించి కూడా వాడచ్చు. చర్మాన్ని మృదువుగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి. సో దాంతో పాటు ముడతలు, ఎర్లీ ఏజ్ లో ముడతలు వస్తాయి కదా, ఆ ముడతలు తగ్గించుకోవడానికి, అంటే ఆ ఓల్డ్ ఏజ్ సింటమ్స్ ని తగ్గించుకోవడానికి ఉపయోగపడే ప్రోడక్ట్ క్రిల్ ఆయిల్ అని చెప్పొచ్చు. సో ఆస్టాకాంతిన్ అనే ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ తగ్గిస్తుంది. సో క్యాన్సర్ లాంటి డేంజర్ సిచ్యువేషన్ లో ఉన్న పేషెంట్లకు కూడా మనం రెండో ఆలోచన లేకుండా రికమెండ్ చేయొచ్చు క్రిల్ ఆయిల్. సో ఇంత మంచి వండర్ఫుల్
ప్రోడక్ట్ ఉంది కాబట్టి అందరూ కూడా ఎవరు ఎవరు వాడొచ్చు దీన్ని అంటే 12 ఇయర్స్ దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాడొచ్చు. గుండె పరిధిని మెరుగుపరచడం ఇంకో క్రీడలు చేసేటువంటి మేజర్ పని. ఇవన్నీ కూడా సైడ్ నుంచి అనమాట. మేజర్ గా గుండెకి సంబంధించి తీసుకుంటాం. చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు. ఆ ప్రెగ్నెంట్ లేడీస్ ఆ స్కానింగ్ చేయించినప్పుడు ఆ బేబీ యొక్క మెదడు ఎట్లా ఉంది, ఈ ఆర్గాన్స్ అనేవి కరెక్ట్ గా ఫామ్ అవుతున్నావా లేవా అనేటివి డాక్టర్లు ఎగ్జామిన్ చేసి చెప్తారు. సో ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల సో గర్భస్థ శిశువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల ఎక్స్పెషల్ గా మెదడు మంచి స్థాయిలో అభివృద్ధి జరగడానికి, కనుగుడ్లు కూడా కరెక్ట్ గా ఫామ్ కావడానికి ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు మనం. సో కంటి ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరుస్తుంది క్రిల్ ఆయిల్. ఇంకో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ కి ఒకటే సొల్యూషన్ క్రిల్ ఆయిల్. సో తెలుసు మనందరికీ ఆల్రెడీ క్రిల్ ఆయిల్ గురించి. ఆల్రెడీ వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీలో ఉన్న ప్రోడక్ట్. ప్రైమ్ అంటే తెలుసు కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి కేటగిరీలో ఉంది క్రిల్ ఆయిల్. నెక్స్ట్ ఇంకొక ప్రోడక్ట్ గురించి చెప్పుకుందాం. సో ఎట్లా తీసుకోవాలి ఇది అంటే సమస్య తీవ్రతను బట్టి రోజు తిన్న తర్వాత ఒకటి తీసుకోవాలి. మామూలుగా అయితే లేదు, ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, రోజుకు 2 కూడా తీసుకోవచ్చు. నో ప్రాబ్లం ఎట్ ఆల్. తిన్న తర్వాత తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు వెస్టేజ్ లో. ఇప్పటిదాకా చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సో L-arginine. సో ఇది ఒక రకమైన పౌడర్ లాంటి ప్రోడక్ట్ అనమాట. పౌడర్ ఇది. సో L-arginine అనేది ఒక అమైనో యాసిడ్ అనమాట. సో అమైనో యాసిడ్ ఏంటి అంటే శరీరంలో ఇది నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక ఎలిమెంట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగం. నైట్రిక్ ఆక్సైడ్ ని ఏమంటారంటే మిరాకిల్ మాలిక్యూల్ అని, ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకు అంత అద్భుతం ఇది అంటే ఇది నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే రక్తనాళాలు ఉంటాయి కదా, ఎక్కడైతే కుంచుకుపోయినవి ఉంటాయి, ఎక్కడైతే వాల్వ్స్ కానీ రక్తనాళాలు కానీ మూసుకుపోయి ఉంటాయో, జామ్ అయి ఉంటాయో, ఆ రక్తనాళాలని వదులుగా మార్చడంలో సహకరిస్తుంది. ఇన్స్టెంట్ గా మొత్తం కొవ్వు మొత్తం ఫామ్ అయింది రక్తనాళాలలో, ఉన్నట్టుండి సర్జరీ చేయాలి. ఈ గంటలో సర్జరీ చేయకపోతే పేషెంట్ బతకడు, చనిపోతాడు అనుకుందాం. అలాంటి వాళ్ళకి ఒక వరం అని చెప్పొచ్చు L-arginine అనే ప్రోడక్ట్. ఇది వేయడం వల్ల ఏమైతుందంటే రక్తనాళాలని వదులుగా మార్చేస్తుంది. ఒక బెలూన్ ఊదురు బుగ్గ ఉంటది కదా, ఆ బుగ్గ ఉన్నప్పుడు మామూలుగా ఉన్నప్పుడు ఏ సైజ్ లో ఉంటది, గాలి ఊదిన తర్వాత దాని సైజ్ ఎట్లా పెరుగుతుంది, సేమ్ రక్తనాళాల్లో ఉన్న అడ్డంకుల్ని తొలగించడానికి అట్లా బెలూన్ మాదిరిగా ఓపెన్ చేస్తుంది అనమాట రక్తనాళాలు. అట్లా ఓపెన్ చేయడం ద్వారా ఏమైతుందంటే బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్ గా ఉంటుంది. ఉండడం వల్ల ఆ అడ్డంకులు అనేటివి అధిగమించడానికి అవకాశం ఉంటుంది. రక్త ప్రసరణ ని ఇంప్రూవ్ చేస్తుంది L-arginine. ఎట్లా నైట్రిక్ ఆక్సైడ్ అనే దాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా శరీరంలో రక్తనాళాలను విస్తరించి సాధారణంగా రక్త ప్రసరణ జరిగేటట్టు చేయడం. సో రక్త ప్రసరణకు సంబంధించి కదా చాలా మందికి ప్రాబ్లమ్స్. ఇప్పుడు హై బీపీ కానీ, లో బీపీ కానీ. హై బీపీ అంటే ఏంది, బ్లడ్ సాధారణ ఎంత స్పీడ్ లో రన్ కావాలి రక్తనాళాల్లో అనేది కామన్ గా ఒకటి ఉంటది. అట్లా కాకుండా ఎక్కువ స్పీడ్ తో ఫ్లో అయింది అనుకోండి, దాన్ని హై బీపీ అని చెప్పొచ్చు. లేదంటే నెమ్మదిగా జరుగుతుంది అనుకోండి రక్తనాళాల్లో, లో బీపీ అని చెప్పొచ్చు. ఇట్లా హై బీపీ ఉన్న వాళ్ళు, లో బీపీ ఉన్న వాళ్ళు కామన్ గా వీళ్ళకు సమస్య ఏంటి అంటే రక్తం స్పీడ్ గా ఫ్లో కావడం కానీ, లేదంటే స్లోగా ఫామ్ కావడం కానీ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి L-arginine చాలా మంచిగా కాపాడుతుంది. సో గుండె ఆరోగ్యానికి సంబంధించి, హై బీపీకి సంబంధించి, ఛాతీలలో ఉండే నొప్పులకు సంబంధించి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అన్నా కదా స్టార్టింగ్ లో, రక్తనాళాల్లో కొవ్వు ఏర్పడే పరిస్థితి, వాటి నుంచి
ఉపశమనాన్ని తీసుకోవడానికి వాడే ప్రోడక్ట్ L-arginine. దాంతో పాటు చాలా మంది మగవాళ్ళు కూడా వాడే ప్రోడక్ట్ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, సెక్సువల్ స్టామినాని పెంచుకోవడానికి. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఈ రోజుల్లో స్పెర్మ్ కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది. అంటే కారణాలు ఏవైనప్పటికీ కూడా వీర్య కణాల్లో నాణ్యత తగ్గడం, కణాల సంఖ్య తగ్గడం అనేది కామన్ గా మనం గమనించేటువంటి అంశము. వీటిని ఇంప్రూవ్ చేయడానికి కూడా L-arginine వాడుకోవచ్చు. బయట ఇంకా రకరకాల ప్రోడక్ట్లు వాడుతున్నారు కొంతమంది. ఆ వాడే వాటితో, టాబ్లెట్లతోని, వాటితోని సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు కొంతకాలానికి బాడీ ఎట్లా అలవాటు అవుతుందంటే ఆ టాబ్లెట్ వేస్తేనే పర్ఫామ్ చేస్తుంది. అట్లా కాకుండా న్యాచురల్ గా ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి, శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వాడే ప్రోడక్ట్ L-arginine. స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి, ఓకేనా, సో ఎఫిషియన్సీని పెంచుకోవడానికి వాడే ప్రోడక్ట్ L-arginine. సో దీని గురించి మళ్ళీ వేరే ప్రోడక్ట్ కూడా ఉంది మన వెస్టేజ్ లో, ఎనర్జీ బూస్టర్ లాంటిది. సో దానికి కాంబినేషన్ గా వాడచ్చు. రక్త ప్రసరణ మెరుగుపడడం వల్ల ఏమవుతుందంటే సహజంగా న్యాచురల్ గా పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. సో నెక్స్ట్, ఎవరైతే బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్టామినా ఎక్కువ కావాలని కోరుకుంటారు కదా, శక్తి. సో తొందరగా అలసిపోతారు కదా చిన్న చిన్న పనులకి. అలాంటి వాళ్ళకు కూడా రికమెండ్ చేయాల్సిన ప్రోడక్ట్ L-arginine. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే గాయాలు తొందరగా మారడానికి. దెబ్బలు తగిలినాయి మనకి, ఆ దెబ్బలు తొందరగా మానాలంటే ఏం చేయాలి? సో వాడించవచ్చు ఈ ప్రోడక్ట్. ఎవరైనా అంటే యాక్సిడెంట్స్ అయ్యి, లేదు అంటే దీర్ఘకాలికంగా కొన్ని రకాల దెబ్బలు కలిగి అవి తగ్గడానికి చాలా కాలం టైం పడుతుంది. తక్కువ గాయాలు అంటే తొందరగా మానడానికి ఉందా అవకాశం అంటే ఉంది. L-arginine ఇస్తే మంచి ఫలితం కనబడవచ్చు. నెక్స్ట్, డయాబెటిక్ రోగులకు కూడా చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. డయాబెటిక్ వాళ్ళు తొందరగా ఏ పని చేసినా తొందరగా అలసిపోవడం, లేదు అంటే ఇంకా రకరకాల కాంప్లికేషన్స్ తో ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా సెకండ్ ఒపీనియన్ లేకుండా ఇచ్చే ప్రోడక్ట్ L-arginine. సో L-arginine తీసుకునేటప్పుడు కొన్ని నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక దాన్ని రిలీజ్ చేస్తుంది శరీరంలో అని చెప్పినా కదా. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఇనుముతోని కానీ వేరే రకాల మెటల్స్ తోని కెమికల్ రియాక్షన్స్ ను ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కలుపుకునేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్లాస్టిక్ బాటిలే వాడాలి, దీన్ని కలుపుకునేటప్పుడు ప్లాస్టిక్ గ్లాసే వాడాలి. లేదంటే గాజు గ్లాస్ అయినా, గ్లాసు సీసా అయినా పర్వాలేదు. కానీ స్టీల్ గ్లాసులలో, స్టీల్ బాటిల్స్లలో దీన్ని కలుపుకోవడం అంత సేఫ్ కాదు. ఎందుకు కాదు అంటే మెటల్ నుంచి రియాక్షన్ తీసుకుంటది కదా L-arginine. కాబట్టి ఆల్రెడీ ఎవరికైతే మనం స్టెంట్లు వేసి ఉన్న వాళ్ళు ఉంటారో, స్టెంట్లు వేసి ఉన్న వాళ్ళకి రికమెండ్ చేయకపోవడం కరెక్ట్. స్టెంట్ మీన్స్ కొంతమందికి మెటల్ స్టెంట్స్ కూడా వేస్తారు. కాబట్టి మెటల్ స్టెంట్ ఏదైతే ఉందో ఆ స్టెంట్ వేసిన వాళ్ళకి ఇవ్వకపోవడమే మంచిది. బాడీలో ఏ కారణం చేతనైనా స్టెంట్ ఉండనియండి, స్ప్రింగ్లు ఉండనియండి, రాడ్లు ఉండనియండి, అలాంటి వాళ్ళకి ఇవ్వకూడని ప్రోడక్ట్ L-arginine. మిగతా వాళ్ళందరికీ కూడా రెండో ఒపీనియన్ లేకుండా ఇవ్వచ్చు. సో ఇంత మంచి ప్రోడక్ట్లని సో ఒక్కసారి ఫస్ట్ వేరే వాళ్ళకి చెప్పాలని కాదు, మన గుండె ఆరోగ్యానికి మనం వాడుకోవాలి. నేను చెప్పిన కదా, నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంటే గంటకి 4320 సార్లు కొట్టుకుంటాం. అదే ఒక రోజులో 1,03,620 సార్లు కొట్టుకుంటాం. ఓకేనా. అలాంటిది మనం మామూలు పార్ట్స్ కి ఇచ్చినంత వాల్యూ గుండెకి ఇవ్వట్లేదు. రోజుకి 1,00,000 సార్లు దాని పర్ఫార్మెన్స్ చేసే ఒక ప్రోడక్ట్ గురించి
ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ వాడాలి, ఎంత మంచి ప్రోడక్ట్లు వాడాలి. సో కాబట్టి లీడర్స్, టైం లేదు మనకు కాబట్టి నేను ఈ 2 ప్రోడక్ట్తోనే క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ కోఎంజైమ్ Q10 అనే ప్రోడక్ట్ కూడా గుండె ఆరోగ్యానికి సంబంధించిందే. నెక్స్ట్ ప్రోకార్డ్ అనే ప్రోడక్ట్, నెక్స్ట్ దాంతో పాటు ఫ్లాక్సీడ్ ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ కూడా కాంబినేషన్ గా వాడచ్చు. గుండెకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ నేను చెప్తున్నా కదా, ఇప్పటిదాకా చెప్పినటువంటి థ్రిల్ ఒకటి, ఎలార్జినైన్ ఒకటి, ప్రోకార్డ్ ఒకటి, కోఎంజైమ్ Q10 ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి. ఈ 5 ప్రోడక్ట్లు గుండె ఆరోగ్యానికి సంబంధించి మనం ఖచ్చితంగా వాడాల్సినటువంటి ప్రోడక్ట్స్. మై డియర్ లీడర్స్, నేను ఏం చెప్తున్నా అంటే బిజినెస్ ని పెంచడానికి వేరే వాళ్ళకి ప్రమోట్ చేయడం కాదు. ఫస్ట్ మన హార్ట్ అనేది ఎట్లుందో అనేది మనకు తెలియదు. పొద్దున్నేసి అంత ముందు పోయి మొహం మీద ఒక మచ్చ వస్తే ఈ మచ్చని ఎట్లా పోగొట్టాలి అని చాలా రకాలుగా ఆలోచిస్తాం మనం. ఒక పింపుల్ వచ్చినా కానీ, ఒకటి ఏది వచ్చినా కానీ దాన్ని సబ్బు పెడతాం, క్రీమ్ పెడతాం, అన్ని పెడతాం. మన గుండె కనిపిస్తుందా మనకి? లోపల ఎక్కడ ఉంటుంది, అది అస్థిపంజరం మధ్యలో ఉంటుంది. అది చేసే శబ్దం మాత్రమే వింటాం మనం, కానీ అది పర్ఫార్మెన్స్ ని మనం చూడలేకపోవచ్చు. ఇప్పటిదాకా నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ లక్షణాలు ఏవి కనబడకుండా కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నా అంటే మళ్ళీ చెప్తున్నా, వేరే వాళ్ళని ఏదో అది చేయడానికి కాకుండా జస్ట్ మనం వాడదాం ఈ ప్రోడక్ట్లు. మనం వాడి మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని అప్పుడు చెప్దాం వేరే వాళ్ళకి. కాబట్టి లీడర్స్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా నేను. సో మనం బయట ఇంటర్నల్ గా మన కళ్ళ కనబడే వాటి మీద చాలా వరకు శ్రద్ధ చూపిస్తాం మనం. దీనికి చేతులకు కాళ్ళకి మాయిశ్చరైజర్ చూపిస్తాం, మనకు జుట్టు ఆరోగ్యంగా ఉండాలి, మంచి స్టైల్ గా ఉండాలని షాంపూలు పెడతాం, హెయిర్ ఆయిల్ పెడతాం, హెయిర్ కండిషనర్లు పెడతాం. గుండెకి ఏం పెట్టినాం మనం? మరి పంపించాలి కదా, గుండె కూడా ఇంపార్టెంటే కదా. సో అలాంటి గుండె ఆరోగ్యాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ ప్రోడక్ట్లు వాడతారని మనస్ఫూర్తిగా ఊరుకుంటూ, సో ఈ రోజు సెషన్ లో మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ నేను కొంచెం ఇవ్వగలిగినా అనుకుంటున్నా. సో ఆల్రెడీ చాలా మందికి ఈ విషయాలు తెలిసే ఉంటాయి, తెలియని వాళ్ళు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు వెంకటేష్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, సూపర్ సార్. రాజు సార్ నిజంగా సో గుండెకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంది, సో ఏం వాడాలి, నిజంగా చాలా మంది బ్యూటీకి అంటే ఫేస్ కి ఇచ్చిన వాల్యూ హార్ట్ కి ఇస్తలేరు. సో నేను కూడా చాలా హోమ్ మీటింగ్స్ అవి చేసినప్పుడు సో జనరల్ గా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సమయంలో నార్మల్ గా ఏదో చెప్పాడు అన్నట్టుగా, సో ఎప్పుడైతే బ్యూటీకి రాగానే ఇట్లా ఇది అనగానే వాళ్ళ యొక్క ఫేస్ లో రియాక్షన్స్ నిజంగా సో చూడండి లీడర్స్, ఎవరికో కాదు, సో ఫస్ట్ మనం వాడుకోవాలి. సో మనకు వచ్చిన ప్రాబ్లం అంటే రిజల్ట్ ని మనం వేరే వ్యక్తులకు ఎప్పుడైతే మనం హోమ్ మీటింగ్స్కి వెళ్తామో వాళ్ళకి చెప్పాలి. సో లీడర్స్ కొంతమంది ఏమడుతున్నారు అంటే ఎన్ని రోజులు వాడితే క్లియర్ అవుతుంది ప్రాబ్లమ్స్? సమస్యను బట్టి నార్మల్ గా అయితే ఒక 4 నెలల నుంచి ఒక 6 నెలల మధ్యలో కంటిన్యూగా వాడితే ఖచ్చితంగా మంచి ఫలితం కనబడుతుంది లీడర్స్. సో ఈ సప్లిమెంట్లు ఏవి కూడా వీటికి అక్కరేట్ టైం అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీలో భాగంగా ఇస్తాం మనం. బాడీ మెటబాలిక్ యాక్టివిటీస్ ఒక్కొక్క పర్సన్ కి ఒక్కొక్క రకంగా ఉంటాయి. అంటే కొంతమందిలో స్పీడ్గా ఫలితాలు రావడానికి అవకాశం ఉంది, కొంతమందిలో లేట్గా కూడా రావచ్చు. కాబట్టి ఒక 6 నెలల వరకు కంటిన్యూగా వాడితే ఖచ్చితంగా మనం కోరుకున్న ఫలితం రావచ్చు. సో అంత లోపు కూడా రావచ్చు. కాబట్టి టైం విషయంలో వీటికి నిబంధనలు అనేటివి ఏ ప్రోడక్ట్ వర్తించం హెల్త్ సప్లిమెంట్ లో, కానీ ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది.